అవే. గేట్ అవి కొన్ని చేస్తాను అక్క, కొన్ని వచ్చాయి, కొన్ని రివర్సబుల్ రియాక్షన్స్ రాలేదు అక్క. ఓకే, అక్కడ మీకు ఆ టెంపరేచర్ డిపెండెంట్ 31st క్వశ్చన్ డౌట్ ఉంది కదా. నేను దానికి సొల్యూషన్ పంపిస్తాను. అక్కడ టెంపరేచర్ డిపెండెన్స్ ఎట్లా అంటే యాక్చువల్గా ఒక్క సెకండ్ స్క్రీన్ 31st ఇనర్ట్ గ్యాస్ ఉంది 0.6 కన్వర్షన్ అక్క. చూస్తా. స్క్రీన్ షేర్ ఓకే. 31st క్వశ్చన్ అంటే ఏది అంటే, మీరు వీలైతే ఎంసుబ్బు కొనేసుకోండి, మన ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, క్వశ్చన్స్ కూడా మంచి క్వాలిటీ ఉంటాయి. 31st క్వశ్చన్ అంటే a gas phase reaction A gives rise to B plus C is carried out in an ideal PFR achieving 40% conversion of A. ఆ క్వశ్చన్ ఉంది చూడండి. సో దాంట్లో టెంపరేచర్ డిపెండెన్స్ ఎలా అంటే యాక్చువల్గా మనం ఇది ఫార్ములా రాసుకున్నామా, ఇది డైరెక్ట్గా రాసుకున్నాం కదా, V ఈజ్ ఈక్వల్ టు V0 ఇంటూ 1 + EXA అని చెప్పేసి. దీన్ని మనం యాక్చువల్గా డిరైవ్ చేసుకుంటే మనకి ఏమని వస్తుంది అంటే V ఈజ్ ఈక్వల్ టు V0 ఇంటూ 1 + EXA T/T0 ఇంటూ P/P0/P అని వస్తుంది అనమాట. మనం డిరైవ్ చేస్తే ఆ డిరైవేషన్ కూడా నేను ఫోటో పెడతాను మీకు ఈరోజు, చెప్పమంటే చెప్తాను. బట్ మనకి ఇంటర్వ్యూస్లో ఇలాంటివి డిరైవ్ చేయమని అడుగుతారు, కానీ మనకి ఎగ్జామ్ మట్టుకైతే ఇంత ఫార్ములా చదువుకుంటే చాలా యాక్చువల్గా. ఓకేనా? సో డిరైవ్ చేసుకుంటే ఇట్లా ఫార్ములా వస్తుంది అనమాట. సో బేస్డ్ ఆన్ దిస్ వాడు అక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. గాట్ ద పాయింట్? దీన్ని మనం డిరైవేషన్ ఎలా స్టార్ట్ చేస్తామంటే మనకు నెంబర్ ఆఫ్ మోల్స్ నుంచి స్టార్ట్ చేస్తాం అబ్బా యాక్చువల్గా. సో మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ మనకి ఇది ఒకటి ఉంటుంది కదా, PV ఈజ్ ఈక్వల్ టు NRT అని చెప్పేసి. సో దాని నుంచి నెంబర్ ఆఫ్ మోల్స్ బదులు PV/T అని తీసుకుంటే మనకి వాల్యూమ్, సో ఈ టెంపరేచర్వి కూడా మిగులుతాయి. మన అజంప్షన్ ఏమనుకుంటామంటే ప్రెషర్ ఇంకా టెంపరేచర్ కాన్స్టెంట్ అనుకుంటాం. అంటే ఏంటి, V ఈజ్ ఈక్వల్ టు V0, T ఈజ్ ఈక్వల్ టు T0 అనుకుంటాం కాబట్టి విల్ బి యాక్చువల్లీ గెట్టింగ్ దట్ అనమాట. సో ఈ రిలేషన్ యూజ్ చేసి చేయండి ఒకవేళ టెంపరేచర్ డిపెండెన్స్ వస్తే. ఓకేనా? నేను నిన్న పెట్టిన ఎంసీక్యూ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ట్రై చేయండి. నేను ఇవాళ నైట్ కల్లా దాని ఆన్సర్స్ PDF పెట్టేస్తాను. అండ్ యూ క్యాన్ గో త్రూ అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. అండ్ క్లాస్ నోట్స్ నుంచి ఇచ్చిన క్వశ్చన్ విషయంకి వస్తే సాల్వ్ చేద్దామా? ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి రాలేదు? నేను ఒక రెడ్ పెన్ తో చేసిన క్వశ్చన్ ఉంది కదా, ఎవరెవరికి వచ్చింది వాటి ఆన్సర్? నాకు కూడా అక్క. ఓకే, ప్రణీత్ ఇంకా ఓంకార్ మీకు వచ్చిందా? నాకు రాంగ్ వచ్చింది అక్క, 90% కన్వర్షన్ వచ్చింది. ఓకే, ఒకసారి ఫాస్ట్ గా చేసేద్దాం. ఏమన్నారు? సెకండ్ ఆర్డర్. ఫస్ట్ మనం క్వశ్చన్ ఇవ్వగానే డేటా క్లియర్ గా రాసుకోవాలి. అందులో లిక్విడ్ ఫేజ్, గ్యాస్ ఫేజ్ చాలా ఇంపార్టెంట్. లిక్విడ్ ఫేజ్ రియాక్షన్ అన్నారు. సెకండ్ ఆర్డర్ ఇంకేమన్నారు? ఈస్ టేకింగ్ ప్లేస్ అనే CSTR followed by PFR. Okay. In series, the overall conversion achieved by system is 95%. అంటే ఏంటి, X2 is 95%, అంటే 0.95 X2 is minus RA is equal to ఇచ్చేసారు 0.1 CA². సెకండ్ ఆర్డర్ అన్నారు కాబట్టి CA². నెక్స్ట్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఇచ్చారు. లిక్విడ్ ఫేజ్ రియాక్షన్ కాబట్టి మనం భయపడకుండా స్మూత్గా చేసేయచ్చు ప్రాబ్లం. V0 is equal to 4 L/minute. ఓకేనా? దిస్ ఈస్ ద డీటెయిల్స్ గివెన్. ఫస్ట్ ఏం అడుగుతున్నారు, వాట్ ఈస్ ద కన్వర్షన్ ఆఫ్ ద CSTR ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ CSTR ఈస్ 75 liters. అంతేనా? ఫస్ట్ CSTR ఉంది, ఇప్పుడు తర్వాత PFR ఉంది, అంతేనా క్వశ్చన్ ప్రకారం?
సో Yes, sir. అంతే. సో ఫస్ట్‌ది 75 లీటర్స్ అని వాడే ఇచ్చేసాడు వాల్యూమ్ ఆఫ్ సిఎస్‌టిఆర్. అంటే ఏముంటది నార్మల్‌గా V/FA0 కదా! సో 75 బై FA0 అంటే ఏంటి CA0 ఇంటూ V0 అంటే 8 మోల్స్ పర్ మినిట్. మోల్స్ పర్ మినిట్ 75 లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు కన్వర్షన్ అడుగుతున్నారు. XA బై -RA. -RA అంటే ఎంత? 0.1 CA². లిక్విడ్ ఫేజ్ రియాక్షన్ కాబట్టి CA² క్యాన్ బి రిటన్ యాస్ CA02 ఇంటూ 1 - X2 హోల్ స్క్వేర్. ఓకే. దీని యూనిట్స్ రాసుకుంటే మీకు అప్రోప్రియేట్‌గా ఇది క్యాన్సిల్ అయితాయి. మోల్స్, లీటర్స్ అయన్నీ. సో 75 డివైడెడ్ బై 8 ఈజ్ ఈక్వల్ టు x/1 - x² ఇంటూ 0.1 CA02. CA0 అంటే ఎంత? 2 ఇంటూ 2 4 2s are 8. ఈ 0.1 ఇటు పట్టుకొచ్చేయండి. 7.5 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు x/1 - x². 2 3s are 6, 2 7s are 14, 2 5s are 10. ఇంకా ఇక్కడ మనకి బేసికల్‌గా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌ని సాల్వ్ చేస్తే ఇట్లా 2 సొల్యూషన్స్ లాగా ఉంటది కదా! ఇప్పుడు ఇక్కడ వచ్చే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటంటే మనకి 7.5x² - 17x ప్లస్ 7.5 ఈజ్ ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్‌కి రూట్స్ అంటే ఎలా కనుక్కుంటాం? -b ప్లస్ ఆర్ మైనస్ √b² - 4ac బై 2a. దాంట్లో మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి 2 రూట్స్ వస్తాయి. x ఎంత అని చెప్పేసి. ఇప్పుడు 5 నాకు ఇక్కడ ఇప్పుడు ఈ ఈక్వేషన్‌కి క్వాడ్రాటిక్ రూట్స్ 5/3, 3/5 అని వచ్చాయి. విచ్ వన్ యూ లాప్ 3/5 5/3? ఎందుకంటే మోల్ ఫ్రాక్షన్ 1 కంటే ఎక్కువ ఉన్నది అక్క. అంతే. 3/5. 5/3 అన్నది ఇట్స్ అ నంబర్ గ్రేటర్ దాన్ 1. కన్వర్షన్ అన్నది గ్రేటర్ దాన్ 1 ఎలా ఉంటది? 100% మాక్సిమం కదా! అంటే 1 మాక్సిమం. x 1 మాక్సిమం. సో దిస్ ఈస్ రూల్డ్ అవుట్ అండ్ దిస్ విల్ బి ద కన్వర్షన్. 3/5 is nothing but 0.6 which is equal to 60%. So this is about the first question. Next time అడిగారు వాల్యూమ్ ఆఫ్ CFR ఎంతనో కనుక్కోమంటున్నారు. అంటే ఏంటి? మనకిప్పుడు CSTR వాల్యూమ్ 75 లీటర్స్ అని తెలుసు. ఇక్కడ వరకు కన్వర్షన్ 60% అయిపోయిందని తెలుసు. ఇట్ ఈస్ బీయింగ్ ఫాలోడ్ బై ఎ PFR. ఇక్కడ కన్వర్షన్ 95% అని ఇచ్చారు క్వశ్చన్‌లో. ఫైనల్ కన్వర్షన్ X2. సో దాన్ని బట్టి స్టెప్స్ వేసుకోవడమే. అంటే ఏం చేస్తాం? సెకండ్ PFR ఈక్వేషన్ ఏముంటది? వాల్యూమ్ కనుక్కోమంటున్నారు. వాల్యూమ్ బై FA0 మళ్ళీ ఇక్కడ కూడా 8 ఇంటిగ్రల్ 0 టు x2 అంటే 0.95 dxa బై 0.1 ఇంటూ CA మళ్ళీ CA02 ఇంటూ 1 - XA² కదా! అక్క లోవర్ లిమిట్ x1 ఉంటుందా అక్క? 0 ఉంటుంది. అవునవును. సారీ. 0.6 dxa ఈ సెకండ్ రియాక్టర్ కదా! కిందది x1 ఉండాలి. x1 టు x2 dxa బై -RA ఫర్ సెకండ్ రియాక్టర్ కదా! సో ఇక్కడ ఏముంటది? ఇది ఇప్పుడు బేసికల్‌గా dx2 బై 1 - x2 హోల్ స్క్వేర్. ఓకేనా? సో దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఇక్కడ కూడా మనం క్యాన్సిలేషన్లు ఇక్కడ చేసుకోవచ్చు. ఇవి కాన్స్టెంట్సే కాబట్టి యూ కెన్ జస్ట్ బ్రింగ్ దెమ్ అవుట్ ఎనీ టైమ్. ఓకే. సో 4 2s are 8. 0.1 అటు పంపించవచ్చు. ఇక్కడ టోటల్‌గా నీకు v/20 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 ఈ 1/1 - x² అంటే ఏమొస్తది చెప్పండి ఇంటిగ్రేషన్? 1 - x హోల్ పవర్ -2 + 1 బై -2 + 1. అంతే. లిమిట్స్ ఏంటి? 0.6 - 0.95. సో v ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ మైనస్ ఒక సెకండ్. ఇక్కడ -x ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ అప్పుడు కూడా ఒక మైనస్ సైన్ కూడా వస్తుంది. ఎక్స్కి ఒక మైనస్ సైన్ ఉంది కాబట్టి తెలుసు కదా! అవునక్క తెలుసు. ఈ -1 ఇది +1 అయిపోతాయి. సో మనకు అల్టిమేట్ గా 1/1 - x ఫ్రమ్ 0.6
టు 0.95 వస్తుంది. From 0.6 to 0.95. ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటే we should get the answer as 1 by, ఇంక ఇది చేసేయండి, 0.05 minus 1 by 0.4. ఇది చేస్తే మనకి 350 లీటర్స్ రావాలి ఆన్సర్. ఓకేనా? అవునక్క వస్తుంది. ఓకే. 1 by 0.05 అంటే ఏముంటుంది, 20 అనుకుంటా కదా. మొత్తం సాల్వ్ చేస్తే 17.85 వస్తుంది అక్క నీకు అది ఆ ఫ్రాక్షన్. డన్. అది చూసేసుకోండి, ఆన్సర్ మాత్రం 350 లీటర్స్ వచ్చేస్తుంది పక్కా. నెక్స్ట్ ఇది అయిపోయింది. థర్డ్ ఏంటి? if the reactors are interchanged PFR plus CSTR then the overall conversion of the system is. సో ఇప్పుడు మనకి PFR వాల్యూమ్ 350 లీటర్స్ వచ్చింది, CSTR వాల్యూమ్ వాళ్ళే అక్కడ 75 లీటర్స్ అని ఇచ్చేసారు. సో ఈ అరేంజ్మెంట్ ఉంటే ఓవరాల్ కన్వర్షన్ ఎంత అని అడుగుతున్నారు, x2 ఎంత. సో మనం నిన్న మాట్లాడుకున్న మామూలుగా థియరిటికల్ గా ఆలోచిస్తే కన్వర్షన్ ఇంక్రీజ్ అవ్వాలా డిక్రీజ్ అవ్వాలా చెప్పండి? ఇంక్రీజ్ అవ్వాలక్క. ఎందుకు ఇంక్రీజ్ అవ్వాలి? పిఎఫ్ఆర్ లో ఫుల్ కన్వర్షన్ అయిపోతుంది. సో సిఎస్టిఆర్ వచ్చేసరికి కొంచెం ఇంకా మ్యాక్స్ కన్వర్షన్ ఫస్ట్ అంటే పిఎఫ్ఆర్ కి ఎక్కువ సిఏ హై ఉంటే బెటర్ కదా అక్క కన్వర్షన్. దట్ ఈస్ ద రీజన్ ఎగ్జాక్ట్లీ. సిఎస్టిఆర్ పిఎఫ్ఆర్ లో ఏమవుతుందంటే పిఎఫ్ఆర్ వరకు మన ఫీడ్ వెళ్ళేసరికి ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ రెడ్యూస్ అయిపోతుంది. సో ఇక్కడికన్నా ఇక్కడ ఫ్రెష్ ఫీడ్ ని మనం పిఎఫ్ఆర్ లో పంపించినప్పుడు కాన్సన్ట్రేషన్ హై ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ కి దిస్ అరేంజ్మెంట్ ఈస్ బెటర్ దాన్ దిస్ అరేంజ్మెంట్ అన్నమాట. సో ఆబ్వియస్ గా మన ఆన్సర్ 95 కన్నా ఎక్కువ రావాలి, లేకపోతే మన ఆన్సర్ రాంగ్. అంతేనా? ఈవెన్ బై థియరిటికల్ అండర్స్టాండింగ్. సో అది ఇంకా చేసుకుంటే వస్తుంది. చేయమంటారా థర్డ్ది కూడా? ఇది సరేలే చేసేద్దాం, కొంతమందికి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇది 350, ఇది 75, అంతేనా? మా CA0 అవన్నీ సేమ్. సో ఫస్ట్ పిఎఫ్ఆర్ ఉంది కాబట్టి V/FA0 is equal to integral 0 to some x1 dx by 0.1 into CA0 square into 1 minus x square. ఇందాకనే ఈ ఇంటిగ్రేషన్ చేసాం అక్క 1 minus x whole square. సారీ 1 minus x whole square చేసేసుకుంటే ఇదేదో క్యాన్సిల్ చేసుకోండి 4 టేబుల్లో వాటిల్లో. ఇది మనకి 1 by 1 minus x వచ్చింది ఇందాక క్లియర్గా. సో ఫ్రమ్ 0 to some conversion x1 should be equal to 350/8 అంటే ఎంత వచ్చింది? 8 1s 8 4s 32. 17.5. 17.5 అక్క. ఓకే 17.5 350 అంటే డివైడెడ్ మొత్తం బై క్యాల్కులేషన్స్ చేస్తే అంతే వచ్చింది అక్క. ఓకే 0. ఇక్కడ ఇటు- కట్ చేశారా? ఓకే 4 2s 8. ఓకే నాకు అర్థమైంది మీ బాధ. 35 డివైడెడ్ బై 2 వస్తుంది. 17.5. అంతే అక్క. 17.5 is equal to 1 by 1 minus x లిమిట్స్ ఉన్నాయి. ఇంకా 1 by 1 minus x కి లిమిట్స్ అప్లై చేస్తే ఏమొస్తుంది? 0 to some x1 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 by 1 minus x minus 1 అంతేనా? అప్పుడు ఏమొస్తుంది? x by 1 minus x is equal to 17.5. +1 అక్క 18.5. ఓకే 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 అక్క. నేను అక్కడ చేసేసుకున్నా. ఓకే ఇట్లా కూడా పంపించుకోవచ్చు. 17.5 is equal to 17.5x ఇటు వస్తే +1 18.5x. x will be equal to 17.5 divided by 18.5. దీన్ని చేసుకోండి ఒకసారి క్యాలిక్యులేటర్లో. 0.9459 అక్క. 94.59%. అంతే. ఓకే దిస్ ఈస్ ద ఆన్సర్. క్లియర్ కదా ఈ ప్రాబ్లం? సో మనం ఇప్పుడు ఒకటి మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ మనకి ప్రూవ్ అయిపోయింది. ఫర్ ఎ సెకండ్ ఆర్డర్ రియాక్షన్ సిఎస్టిఆర్ ఇంకా పిఎఫ్ఆర్ ఇది 75 350 వాట్ ఎవర్ మే బి ద వాల్యూమ్స్. ఈ అరేంజ్మెంట్ కి అవర్ ఓవరాల్ కన్వర్షన్ ఈస్ 95%.
అండ్ ఈ కన్వర్షన్కి 95.4%. 0.4% కదా, ఏం ఫరక్ పడుతుంది అనుకోద్దు. ఫార్మా ఇండస్ట్రీలో బేసికల్గా ఈవెన్ 0.1% ఆఫ్ ప్యూరిటీ మ్యాటర్స్ అంట. ఓకే, సో సెకండ్ ఆర్డర్ రియాక్షన్కి దిస్ ఈస్ ప్రూవ్డ్. సో మనం ఇంకా చెప్పేయచ్చు. హౌ అబౌట్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్? ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి కూడా ఇది ఉంటుందా, లైక్ సిఎస్టిఆర్ పిఎఫ్ఆర్ కన్నా పిఎఫ్ఆర్ సిఎస్టిఆర్ బెటర్ అని? ఉంటుంది అక్క. యాక్చువల్లీ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి తేడా పడదు అనమాట, ఐదర్ సిఎస్టిఆర్ పిఎఫ్ఆర్ ఆర్ పిఎఫ్ఆర్ సిఎస్టిఆర్. మీరు ఏం చేయండి అంటే ఇదే ప్రాబ్లమ్ని ఫస్ట్ ఆర్డర్ కింద తీసుకొని చేసి చూడండి, మీకు సేమ్ పర్సంటేజ్ వస్తుంది. అర్థమైందా? ఈ థర్డ్ బిట్ ఒక్కటి ఉంది కదా ఈ క్వశ్చన్లో, పిఎఫ్ఆర్ సిఎస్టిఆర్ ఇంటర్చేంజ్ చేయడం, అదొక్కటి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్తో చేయండి. అంటే ఏంటి, రేట్ ఈక్వేషన్ ఏం తీసుకుంటారు, 0.1 సిఏ స్క్వేర్ కాదు, ఓన్లీ 0.1 సిఏతోని you just find out what will be the conversion for ఈ రేట్ కి చూడండి మీరు. పిఎఫ్ఆర్ సిఎస్టిఆర్ కి సిఎస్టిఆర్ పిఎఫ్ఆర్ కి సేమ్ రావాలి. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కి దెర్ విల్ బి అరేంజ్మెంట్ హ్యాస్ నో ఎఫెక్ట్ బేసికల్లీ. కానీ పాజిటివ్ ఆర్డర్ కి ప్లగ్ ఫ్లోనే బాగుంటుంది కదా అక్క. పాజిటివ్ ఆర్డర్ కి పిఎఫ్ఆర్ బెటర్, దాంట్లో డౌట్ లేదు. సో కానీ అరేంజ్మెంట్ అప్పుడు మనకు మరి ఎఫెక్ట్ ఉంటుందేమో కదా. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ లో మనకి కాన్సన్ట్రేషన్ ఇండిపెండెన్స్ ఉంటుంది, గుర్తుందా? హాఫ్ టైం అనాలిసిస్, హాఫ్ టైం కి ఇండిపెండెంట్ ఉంది. మీరు అదే ఒకసారి క్లారిటీ రావాలంటే మీరు ఒక ప్రాబ్లం అట్లా తీసుకొని చూడండి, నేను చెప్తున్నాను కదా, ఇది ఒక్కసారి చేసి మనం రేపు డిస్కస్ చేద్దాం. రేట్ ఫస్ట్ ఆర్డర్ రేట్ తీసుకొని చూడండి, మీకు అర్థమవుతుంది ఎందుకు అది అట్లా అవుతుందో. ఓకే అక్క అక్క నువ్వు డిరైవ్ చేస్తే ఇట్లా వచ్చిందని చెప్పినావు కదా అక్క, V = V0. ఒక్కసారి మళ్ళీ ఆ ఫామ్ లో చెప్పక్క. V = V0 into 1 plus EXA into T/T0 into P0 by P. అంటే ఏం లేదు ఇక్కడ, ఇంకో PV/T. ఒకవేళ ఈ వీటి పంపిస్తే చూడండి, PV/T మనం మామూలుగా అప్పట్లో స్టాక్యుమెంట్లో రాసుకునేవాళ్ళు, P1V1/T1 = P2V2/T2. ఇట్లా రావాలి మొత్తానికి. ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతుంది T/T0 P/P0 అని, ఇలా రావాలన్నమాట. V0 into P0/T0. ఇక్కడ PT0 పంపిస్తే కూడా ఇక్కడ PV/T అవుతుంది. అవునా? మనకు డిరైవ్ చేసినప్పుడు ఫార్ములా ఎలా వస్తుంది అంటే PV/T = P0 V0/T0 into 1 plus EXA అని వస్తుంది అనమాట. సో మనం ఓన్లీ వాల్యూమ్ చేంజ్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీ హ్యావ్ సెండ్ దట్ P and T దట్ సైడ్. సో ఒకవేళ ఓవరాల్ గా చెప్పాలి అంటే V = V0 into 1 plus EXA T/T0 into P0/P. ఓకే ఓకే ఓకే. సో మీరు అడిగినట్టు ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి ఎందుకు పడట్లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మామూలుగా రాసుకోండి, మనకి ఏం తెలుసు, V/FA0 = τ/CA0 = XA/-RA. అంటే నేను -RA అంటే 0.1 CA కదా, CAని CA0 into 1 - XA కింద రాసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ CA0 క్యాన్సిల్ అయిపోతుంది కదా రెండు సైడ్స్. సో రెసిడెన్స్ టైం అన్నది కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవ్వట్లేదు బేసికల్ గా. ఇక్కడ FA0 ని కూడా మనం సపోజ్ మన బాధ ఏంటి యాక్చువల్గా వాల్యూమ్తో కదా, సో V/FA0 ని కూడా CA0 into V0 అని రాసామనుకోండి. ఇక్కడ V0 అంటే వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ గుర్తుపెట్టుకోండి. XA/-RA అంటే ఏంటి, K ఏదో ఒకటి ఫస్ట్ ఆర్డర్ కాబట్టి బేసికల్గా సమ్ K into CA0 into 1 - XA కదా. ఈ XA అన్నది ఫైనల్గా వచ్చే కన్వర్షన్, దీనికి దానికి ఏం లేదు. ఈ CA0 అయితే క్యాన్సిల్ అయిపోతాయి. సో వాల్యూమ్ ఆఫ్ ద రియాక్టర్ అన్నది ఇట్ ఈస్ బేసికలీ నాట్ డిపెండింగ్ అపాన్ ద కాన్సన్ట్రేషన్.
ఇది సిఎస్టిఆర్కి. మీరు పిఎఫ్ఆర్కి చూసుకున్నా అంతే అవుతుంది. పిఎఫ్ఆర్లో కూడా V/FA0 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to XA dXA బై KCA0 into 1 minus XA. బేసికల్గా K into CA0 కాన్స్టెన్సే కాబట్టి యూ కెన్ బ్రింగ్ దెమ్ అవుట్ ఆఫ్ ఇంటిగ్రల్. ఈ FA0ని కూడా CA0 V0 లాగా రాసుకుంటే CA0 గెట్స్ క్యాన్సల్డ్. సో పిఎఫ్ఆర్ అయినా సిఎస్టిఆర్ అయినా బేసికల్గా కాన్సన్ట్రేషన్ అన్న టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది టూ సైడ్స్. సో అందుకే ఫర్ ఎ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ వెదర్ ఇట్ ఈస్ సిఎస్టిఆర్ ఫాలోడ్ బై పిఎఫ్ఆర్ ఆర్ పిఎఫ్ఆర్ ఫాలోడ్ బై సిఎస్టిఆర్ దెర్ ఈస్ నో చేంజ్. ఓకేనా? దెర్ ఈస్ నో ఎఫెక్ట్. అర్థమైందా? ఓకే. అయితే ఇప్పుడు బ్యాచ్ లో ఓన్లీ వాల్యూమ్ ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ కన్వర్షన్ మీద డిపెండెంట్ మీదనే వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఫస్ట్ ఆర్డర్ లో. సో ఫైనల్ కన్వర్షన్ బేసికల్గా ఇక్కడ CA0 మీద డిపెండ్ అవ్వట్లేదు. ఫైనల్ కన్వర్షన్ CA0 అసలు ఫైనల్ కన్వర్షన్ మనకి ఇప్పుడు పిఎఫ్ఆర్ సిఎస్టిఆర్ అదంతా మన బాధ అంతా కాన్సన్ట్రేషన్తోనే కదా. సో ఇక్కడ ఈ ఫైనల్ కన్వర్షన్ అనింది CA0 అన్న టర్మే క్యాన్సిల్ అయిపోతుంది అసలు ఈ ఫార్ములాస్ నుంచి. సో it is not dependent upon concentration, hence the arrangement of reactors doesn't matter. మీరు ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ తీసుకొని చేస్తే ఇంకా కొంచెం క్లియర్ అవుతుంది. సో ఫర్ n is equal to 1 arrangement has no effect on conversion. Accepted? Yes, sir. For n greater than 1, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తా చూడండి. ఫర్ n greater than 1, ఫర్ n less than 1 మీరు చెప్పాలి ఏది బెటరో. ఒక ఆర్డర్ ఇలా ఉంది, పిఎఫ్ఆర్ ఫాలోడ్ బై స్మాల్ సిఎస్టిఆర్ ఫాలోడ్ బై బిగ్ సిఎస్టిఆర్. ఓకే, ఒకసారి ఫస్ట్ ఇది చెప్పండి. ఫర్ n గ్రేటర్ దాన్ 1 పిఎఫ్ఆర్ స్మాల్ సిఎస్టిఆర్ బిగ్ సిఎస్టిఆర్, పిఎఫ్ఆర్ ఫాలోడ్ బై బిగ్ సిఎస్టిఆర్ స్మాల్ సిఎస్టిఆర్. ఏది బెటర్ ఈ రెండిట్లో? సెకండ్ దాకా. ఫస్ట్ వన్ అనుకుంటున్నాను. ఎవరెవరు ఫస్ట్ వన్, ఎవరెవరు సెకండ్ వన్? నేను సెకండ్ దాకా. అక్కడ నేను సెకండ్ రండి ఓట్స్ రాద్దాం. కార్తీక్ ఇంకా మల్లికార్జున సెకండ్, ప్రణీత్ ఫస్ట్ అనుకుంటున్నాను. ఫస్ట్. ఇంకా ఎవరున్నారు? ఓంకార్ ఉన్నారు. ఓంకార్ పటేల్ మీరేమన్నా అనుకుంటున్నారా? వుడ్ యు లైక్ టు గెస్? గెస్ ఏంటి, ఆలోచించండి, గెస్ కాదు బేసికల్గా. ఎందుకు చెప్పండి? ఫస్ట్ పిఎఫ్ఆర్ బిగ్ సిఎస్టిఆర్ స్మాల్ సిఎస్టిఆర్ అనుకునే వాళ్ళు ఎవరెవరు చెప్పండి. సెకండ్ ఆప్షన్ ఎందుకు అక్క? ఎందుకు? బిగ్ సిఎస్టిఆర్ లో ఎక్కువ బ్యాక్ మిక్సింగ్ అవుతుంది, సో ఇంకా లోవర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇది సిఏ వస్తుంది. మరి అదేం లాజిక్? పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్. ఒక్క నిమిషం చెప్తా. 24 అవుతుంది తొందరగా. 24. నేను రీజన్ ఇవ్వను, సో చెప్పండి. పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ కాబట్టి పిఎఫ్ఆర్ సూటబుల్ ఆటోమేటిక్ గా. సో స్మాల్ సిఎస్టిఆర్ లో ఏమవుతుందంటే లెసర్ ప్లేన్స్ స్మాలర్ సిఎస్టిఆర్ లోకి వచ్చి తక్కువ బ్యాక్ మిక్సింగ్ జరుగుతుంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ యాక్ట్స్ యాజ్ ఎ పిఎఫ్ఆర్. సో పాజిటివ్ ఆర్డర్ అయితే ఆల్మోస్ట్ 2 పిఎఫ్ఆర్స్ లాగా యాక్ట్ చేస్తున్నాయి ఫస్ట్. సో ఆల్మోస్ట్ కన్వర్షన్, ఓవరాల్ కన్వర్షన్ ఆల్మోస్ట్ ఫస్ట్ రెండిట్లో ఎక్కువ వస్తుంది కంపారిటివ్లీ సెకండ్ వన్. పర్ఫెక్ట్. ఫస్ట్ ఏ ప్రిఫరబుల్ ఫర్ n గ్రేటర్ దాన్ 1. ఎందుకంటే మొన్న మనం చూసాం కదా, 2v పెట్టడం బెటరా VV పెట్టడం బెటరా సిరీస్ లో? ఒకటే సిఎస్టిఆర్ VV పెట్టడం బెటర్. సో సిఎస్టిఆర్ ఎంత చిన్నగా ఉంటే అది ఆల్మోస్ట్ అంత పిఎఫ్ఆర్ లాగా బిహేవ్ చేస్తుంది బ్యాక్ మిక్సింగ్ జరగకుండా. బిగ్ సిఎస్టిఆర్ లో అయితే కలిపేస్తుంది మొత్తాన్ని, సో కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది. సో ఫర్ n గ్రేటర్ దాన్ 1 ఆల్వేస్ బెటర్ టు హ్యావ్
దిస్ ఆర్డర్ దాన్ దిస్ ఆర్డర్. ఒకవేళ మనం సిఎస్టిఆర్ మన దగ్గర పిఎఫ్ఆర్ లేదనుకోండి, ఓన్లీ సిఎస్టిఆర్సే ఉన్నాయనుకోండి, కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి, దెన్ అరేంజ్ దెమ్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ చిన్న దాంతో స్టార్ట్ చేసి దెన్ పెద్ద దానికి వెళ్ళండి. ఓకే, గాట్ ద లాజిక్? ఓకే అక్క. సో ఇప్పుడు ఇదే లాజిక్ తోని నెగటివ్ ఆర్డర్ రియాక్షన్స్ కి ఏమవుతుంది? కింది పిఎఫ్ఆర్, బిగ్ సిఎస్టిఆర్, స్మాల్ సిఎస్టిఆర్. అసలు నెగటివ్ ఆర్డర్ రియాక్షన్స్ ముందు పిఎఫ్ఆర్ ఎందుకు పెడతావు? ఫస్ట్ సిఎస్టిఆర్ కదా పెట్టాల్సింది. ఫస్ట్ సిఎస్టిఆర్, సో బిగ్ సిఎస్టిఆర్ తర్వాత స్మాల్ సిఎస్టిఆర్ తర్వాత పిఎఫ్ఆర్. అంతే. సో ఫర్ నెగటివ్ ఆర్డర్ రియాక్షన్స్ అయితే ఫస్ట్ go with big CSTR so that maximum back mixing is possible. Then small CSTR PFR అంటే ఎంతైనా PFR కన్నా CSTR బెటర్ కదా, స్మాల్ బిగ్ ఫర్ నెగటివ్ ఆర్డర్ రియాక్షన్. కాబట్టి స్మాల్ CSTR. ఇలాంటి క్వశ్చన్స్ బార్క్ లో అడుగుతారు అనమాట. మీకు ప్రాబ్లమ్స్ అడగకుండా లాజిక్ లో అడుగుతాడు వాడు బేసికల్ గా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎగ్జామ్ లో. ఓకే, ఫైనల్ గా PFR. ఒకవేళ మన దగ్గర ఈ 3 CSTRs ఉంటే, if it is a positive order reaction, then this should be the order. For a negative order reaction, this should be the order. Okay. ఓకే. ఇప్పుడు ఒక బార్ క్వశ్చన్ రాసుకోండి. P 1 CSTR with 2 meter cube volume. Q 2 CSTRs with 1 meter cube each. Okay. స్క్రీన్ చిన్నగా అవ్వట్లేదా? మళ్ళీ ఫ్రెష్గా వస్తాం చిన్నగా. పి అంటే ఏంటి? ఒకే సిఎస్టిఆర్ ఉంది, 2 meter cube వాల్యూమ్. క్యూ అంటేనేమో there are 2 CSTRs each of volume 1 meter cube. R ఒక PFR followed by ఒక CSTR 1 meter cube 1 meter cube. S వచ్చేసి ఒక CSTR followed by ఒక PFR 1 meter cube. For a first order reaction, arrange these in maximum, అంటే ఎవరికి హైయెస్ట్ కన్వర్షన్ టు లోయెస్ట్ కన్వర్షన్ అరేంజ్ చేయండి. అర్థమైందా? What should, okay, then take it like this. Just what should be the correlation between XP, XQ, XR, XS అంటే ఇలా ఏదో XP greater than XQ greater than XR greater than XS అట్లా రాయండి. If these are the arrangement of reactors, ఎందులో ఎంత మాక్సిమం ఎవరిలో ఎక్కడ వస్తుంది, మినిమం ఎవరిలో వస్తుంది, జస్ట్ రైట్ ద కోరిలేషన్. XP ఇక్కడ కన్వర్షన్ XQ, ఇక్కడ XR, ఇక్కడ XS ఫర్ ఎ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. అక్క XP less than XQ less than XR equal to XS. ఒకసారి రిపీట్. XP less than XQ less than XR equal to XS. ఓకే, ఇంకేమైనా ఆన్సర్స్ ఉన్నాయా? యాక్సెప్ట్ చేస్తున్నారా అందరి ఆన్సర్? ఆలోచిస్తున్నారా ఏంటి? ఉన్నారా? Am I disconnected or am I audible? వినిపిస్తుంది అక్క. ఓకే, ఈ ఆర్డర్ ఎవరెవరు ఒప్పుకుంటున్నారు? హూ యాక్సెప్ట్ ఇట్, హూ కండెమ్ ఇట్? కరెక్ట్ ఇది. ఐఎమ్ సేయింగ్ ఇట్, దిస్ ఇస్ కరెక్ట్. హౌ మెనీ ఆఫ్ యూ విల్ యాక్సెప్ట్ విత్ మీ? ఏమైంది, ఇంత టైం ఎందుకు పడుతుంది? ఈజీదే కదా లాజిక్. n is equal to 1 అని చెప్పాను. పాజిటివ్ ఆర్డరా నెగటివ్ ఆర్డరా? పాజిటివ్ ఆర్డర్ అక్క. పాజిటివ్ ఆర్డర్. సో ఫస్ట్ పిఎఫ్ఆర్ ఉన్న వేరుకోండి, దే విల్ గివ్ యూ ద హైయెస్ట్ కాన్సన్ట్రేషన్. సో రెండిట్లో ఉంది పిఎఫ్ఆర్. సో ఆరా ఎస్సా మళ్ళీ ఇందులో ఇందాకే మాట్లాడుకున్నాం, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కి అటు పెట్టినా ఇటు పెట్టినా ఏం ఫరక్ పడేది లేదు అని చెప్పేసి. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్.
అక్కడ ఏం డౌట్ లేదు. సో హీ సైడ్ XR ఈజ్ ఈక్వల్ టు XS. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇటు వచ్చేయండి. CSTRs విల్ గివ్ ద లీస్ట్, అందులో డౌట్ లేదు. అందులో 2 మీటర్ క్యూబ్ లీస్ట్ ఇస్తుందా, 1 మీటర్ క్యూబ్ 1 మీటర్ క్యూబ్ లీస్ట్ ఇస్తుందా? 2 మీటర్ క్యూబ్ ఇస్తుంది లీస్ట్. ఎందుకు? దిస్ ఈజ్ అట్లీస్ట్ కన్వర్షన్ జరుగుతుంది అక్క. ఎగ్జాక్ట్లీ, దిస్ ఈజ్ అట్లీస్ట్ ట్రైయింగ్ టు బికమ్ ఏ PFR, కానీ ఇది టోటల్ 100% CSTR. సో P ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ Q. Q ఈజ్ లెస్ దాన్ R ఈక్వల్ టు S. ఓకేనా? సెకండ్ ఆర్డర్ రియాక్షన్ కి అయితే సెకండ్ ఆర్ ఏదో ఫిఫ్త్ ఆర్డర్ రియాక్షన్ ఈక్వల్ టు బదులు లెస్ దెన్ వస్తుంది. ఓకే. XR is less than XS. XS is less than XR will be XS ఎప్పుడు హైయెస్ట్ ఉంటది. XS. ఒక్క నిమిషం XR హైయెస్ట్. XS less than XR. XR హైయెస్ట్. XR అన్నిటికన్నా హైయెస్ట్ ఎప్పుడు కూడా. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ ఆర్డర్ గ్రేటర్ దాన్ or equal to 2. Okay, I can say greater than or equal to 1. For any order greater than 1, అంటే 2, 3, 4, 5 ఏదైనా కానివ్వండి, దెన్ యాజ్ యూజువల్ XP is less than XQ, less than XS. XS ఎందుకంటే స్టార్ట్ లో CSTR ఉంది కాబట్టి. ఫైనల్ గా XR will give you the maximum. Okay, this is about it. Just a homework. Zero order reaction కి ఏమవుతుందో just ponder about it. ఓకే, అది హోంవర్క్. ఇప్పుడు బ్యాచ్ రియాక్టర్. సో మనము ఇప్పటివరకు ఏమేమి నేర్చేసుకున్నాం? CSTR నేర్చేసుకున్నాం, PFR నేర్చేసుకున్నాం, CSTR ఇన్ సిరీస్ నేర్చేసుకున్నాం. PFR ఇన్ సిరీస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదా? అవసరం లేదు. ఎందుకు లేదు? ఫస్ట్ ఆర్డర్ లో ఫస్ట్ PFR లో మాక్సిమం కన్వర్షన్ వస్తుంది కదా. అసలు PFR సిరీస్ అన్నది ఒక నాన్ సెన్స్ కాన్సెప్ట్. ఎందుకు సిరీస్ లో పెట్టి ఏం లాభం ఉండదు కదా, వెదర్ ఇట్ ఈస్ జాయిన్డ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ బ్రోకెన్. ఓకే, నెక్స్ట్ we also know how to arrange CSTRs and PFRs, a mixed kind of reactors in series and parallel. Okay, this all is done and we understood how they will behave for different types of reactions. Now let us go to finally batch reactor. Actually oka batch reactor is almost as PFR. Will you accept with me? ఒక బ్యాచ్ రియాక్టర్ ఒక PFR సేమ్ అని నేను అంటాను at constant pressure. How many of you will accept with me? సో బేసికల్ గా PFR లో జరిగేది ఏంటి చెప్పండి? కాన్సంట్రేషన్ వేరీస్ along with the length. No back mixing will be there. ఒక రియాక్టెంట్ ఏని నేను ఇలా పంపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి 10 minutes పడుతుంది అనుకోండి. ఈ మాలిక్యూల్ ఆఫ్ A ఖచ్చితంగా ట్రావెల్ చేసి తీరుతుంది మొత్తం. ఇట్ విల్ నాట్ మిక్స్ అప్ సమ్వేర్ అండ్ ఇట్ విల్ నాట్ లూజ్ ఇట్స్ ఏమంటారు, అదేమీ దారి మర్చిపోదు, అటు ఇటు వెళ్ళి మెల్లిగా రాదు బయటికి. అది ఎలా పంపించారో అలాగే స్లోగా కన్వర్ట్ అవుతూ కరెక్ట్ 10 minutesకి ఇక్కడ పంపించిన ఏ మాలిక్యూల్స్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. సో ఆల్సో వన్ ఆఫ్ ద డెఫినేషన్ ఆఫ్ PFR ఈస్ ఈచ్ అండ్ ఎవ్రీ మాలిక్యూల్ విల్ స్పెండ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఇన్సైడ్ ఏ PFR అనమాట బేసికల్ గా. అదే CSTR అయితే, ఇది ఒక CSTR అనుకోండి, దీనికి కూడా ఎంట్రీ టు ఎగ్జిట్ 10 minutes పడుతుంది అనుకుందాం జస్ట్. కానీ మన రియాక్టెంట్ ఏం చేస్తుంది, నేను ఏ మాలిక్యూల్ని పంపించాను, నేను ఇలా ఒక 2-3 ఏ మాలిక్యూల్స్ పంపించాను అనుకోండి, ఒక ఏ మాలిక్యూల్ మేబీ బీలా కన్వర్ట్ అవ్వగానే అది ఇంకా టోటల్గా ఒక లక్ గేమ్ లాగా ఉంటుంది అనమాట. మనం భాగ్యలక్ష్మి బంపర్ డ్రా ఆడినట్టుగా ఉంటుంది. ఒక CSTR లోకి నేను ఒక 3 ఏ మాలిక్యూల్స్ పంపాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. జస్ట్ నేను అలా ఒక్కొక్క మాలిక్యూల్ ఏరి పంపించలేను ఇన్ రియాలిటీ. ఒక 3 ఏ మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకోండి. సో
ఇది ఇంకా ఈ రియాక్టర్కి ఏం తెలీదు, ఉన్నవన్నీ కలిపేస్తూ ఉంటుంది. సో మేబీ బై ఛాన్స్ ఒక ఏ మాలిక్యూల్కి అసలు ఇప్పుడు 10 మినిట్స్ అంటే ఏంటి, బేసికల్గా రెసిడెన్స్ టైం అంటే ఏంటి, నా ఏ మాలిక్యూల్ బికి కన్వర్ట్ కావడానికి ఐ రిక్వైర్ అ మినిమమ్ ఆఫ్ 10 మినిట్స్ ఆఫ్ టైం. ఓకే, సో కానీ సిఎస్టీఆర్కి అవన్నీ తెలియదు, అది కలుపుతూ ఉంటుంది. సో ఏమవుతుంది, ఈ ఏ మాలిక్యూల్స్ తిరుగుతూ ఉంటాయి. ఇంకా ఇది ఒక కంటిన్యూస్ ప్లాంట్, అది గుర్తుపెట్టుకోండి మీరు ముందు. సిఎస్టీఆర్ అంటే దీని యాక్చువల్ పేరు సిఎఫ్ఎస్టీఆర్, కంటిన్యూస్ ఫ్లో స్టిర్డ్ ట్యాంక్ రియాక్టర్. ఫ్లో ఉంటుంది, ఇన్లెట్ అవుట్లెట్. సో దీంట్లోకి ఏ మాలిక్యూల్ నేను పంపినప్పుడు ఒక ఏ మాలిక్యూల్ ఏమో బై ఛాన్స్ ఇలా ఎంటర్ అవ్వగానే ఒక 1 మినిట్ తిరిగి ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇట్ ఈస్ అన్కన్వర్టెడ్. ఇంకొక ఏ మాలిక్యూల్ ఏమో ఇది 10 మినిట్స్ కాదు 12 మినిట్స్ ఉండుంటది. అంటే 10 మినిట్స్ తర్వాత అది బీరాగా కన్వర్ట్ అయిపోయి ఇంకా కూడా ఈ రియాక్టర్ ఇంకా దాన్ని స్టిర్ చేస్తూనే ఉండుండొచ్చు, దానికి ఇంకా బయటకు వెళ్ళే ఛాన్స్ వచ్చి ఉండదు, ఎవరో ఒకరు బ్లాక్ చేస్తున్నారేమో దానివి. సో 10 మినిట్స్ కాదు, ఇది 15 మినిట్స్ కూడా రియాక్టర్ లో ఉండిపోయి ఉండొచ్చు. అండ్ ఇంకొక ఏ మాలిక్యూల్ ఎగ్జాక్ట్ గా 10 మినిట్స్ కి బయటపడి ఉండొచ్చు. సో గాట్ ద పాయింట్. సిఎస్టిఆర్ లో అంటే ఒక్క మాలిక్యూల్ ఎంత టైం స్పెండ్ చేస్తుంది రియాక్టర్ లో అన్నది మన కంట్రోల్లో ఉండదు అసలు, వాటి ఇష్టం. ఇంకా అది ఇట్స్ ఎ లక్కీ గేమ్. అది 10 మినిట్స్ కన్నా ముందే బయటపడితే ఇట్ రిమైన్స్ యాజ్ అన్కన్వర్టెడ్. ఇఫ్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్టర్ 10 మినిట్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఎట్ 10 మినిట్స్ మేబీ దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ ఇట్ గాట్ కన్వర్టెడ్ ఇన్ టు బి. దట్స్ వై బేసికల్ గా ఇప్పుడు మనం ఈ అవుట్లెట్ కదా తీసుకునేది, మనం ఇక్కడ ఇన్లెట్ ఏ పంపించుకొని ఇక్కడ అవుట్లెట్ తెచ్చుకుంటాం అండ్ దీనికి కన్వర్షన్ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. అందుకే సిఎస్టిఆర్ లో ఏమవుద్దంటే కన్వర్షన్ మనకి తక్కువ వస్తుంటది. మనకి ఇప్పుడు పిఎఫ్ఆర్ సిఎస్టిఆర్ లో కన్వర్షన్ సిఎస్టిఆర్ లోనే ఇక్కడ తక్కువ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే కొన్ని ఏ మాలిక్యూల్స్ అలా బయటకు వచ్చేస్తాయి అనమాట, దానికి అసలు టైమే దొరకదు 10 మినిట్స్ సిఎస్టిఆర్ లోపల ఉండడానికి. అండ్ కొన్ని బి మాలిక్యూల్స్ అట్లా చాలా అన్కన్వర్టెడ్ మాలిక్యూల్స్ కూడా కన్వర్టెడ్ వాటితో వచ్చేయడం వల్ల మనకు కన్వర్షన్ లో ఉంటుంది. గాట్ ద పాయింట్? Okay. So what I'm basically trying to say is, in a CSTR, the residence time of each molecule is not in our control. It's a game of luck. అంతే, కొన్ని అన్కన్వర్టెడ్ గా బయటకు వచ్చేస్తాయి, కొన్ని కన్వర్ట్ అయ్యి గంట అయినా బయటకు రాకుండా లోపలే ఆడుకుంటూ ఉంటాయి, కొన్ని ఏమో కన్వర్ట్ అయినాక బై ఛాన్స్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇట్స్ అ గేమ్ ఆఫ్ లక్. వీ కెనాట్ కంట్రోల్ ద రెసిడెన్స్ టైమ్ ఆఫ్ ఈచ్ మాలిక్యూల్. ద రెసిడెన్స్ టైమ్ ఆఫ్ ఈచ్ మాలిక్యూల్ ఈస్ డిఫరెంట్, దే ఆర్ నాట్ సేమ్. బట్ పిఎఫ్ఆర్ దట్ ఈస్ నాట్ ద కేస్. మనం ఎగ్జాక్ట్ గా 10 మినిట్స్ పడుతుంది ఈ రియాక్షన్ అవ్వడానికి అంటే ఒక అంత లెంత్ ఆఫ్ పిఎఫ్ఆర్ క్రియేట్ చేసి ఇక్కడ ఏ మాలిక్యూల్ పంపించి అది ఎక్కడ వెనక్కి వెళ్ళి ఆడుకోకుండా దాన్ని స్ట్రైట్ గా బయటకే పంపిస్తాం అనమాట, కరెక్ట్ గా 10 మినిట్స్ టైం ఇచ్చి. సో ఇట్ విల్ గెట్ కన్వర్టెడ్ ఇన్ టు బి. సో ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అయిన ఏ మాలిక్యూల్స్ అన్నింటికి డెఫినెట్ గా రెసిడెన్స్ టైం ఎంత అంటే యూ కెన్ డెఫినెట్లీ సే ఇట్ ఈస్ 10 మినిట్స్. ద రెసిడెన్స్ టైమ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ మాలిక్యూల్ ఈస్ 10 మినిట్స్. ఓకేనా? Yes, sir. సో నౌ కమింగ్ టు బ్యాచ్ రియాక్టర్. బ్యాచ్ రియాక్టర్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లో లేదు. ఇప్పుడు మనకి పిఎఫ్ఆర్ లో కానీ సిఎస్టిఆర్ లో కానీ ఏమవుతుంది, ఎవ్రీ టైమ్ ఎవ్రీ సెకండ్ సంథింగ్ ఈజ్ ఎంటరింగ్ అండ్ సంథింగ్ ఈజ్ లీవింగ్, సంథింగ్ ఈజ్ ఎంటరింగ్ సంథింగ్ ఈజ్ లీవింగ్ ఇన్ అ స్టడీ స్టేట్. ఎంత ఎంటర్ అవుతే అంత బయటపడుతూనే ఉంది. ఈవెన్ ఇన్ సిఎస్టిఆర్ సేమ్ థింగ్. బట్ ఇన్ అ బ్యాచ్ రియాక్టర్ మీరు ఏం చేస్తారు, ఇట్స్ బేసికలీ నాట్ ఎ కంటిన్యూస్ ప్లాంట్. మీరు ఒక రియాక్టెంట్ ఏని బ్యాచ్ రియాక్టర్ లో వేసారు, దీనికి ఎంత రెసిడెన్స్ టైం పట్టుద్దో అంత టైమ్ దాన్ని మంచిగా స్టిర్ చేసుకుంటూ అలాగే ఉంచుతారు. 10 మినిట్స్ అంటే 10 మినిట్స్ చక్కగా స్టిర్ చేసుకుంటూ ఉంటారు. 10 మినిట్స్ అయిపోయిన తర్వాత ద మాలిక్యూల్స్, ఆల్మోస్ట్ ఆల్ ద మాలిక్యూల్స్ in this reactor will get converted into B, and now you can take out your product B. మళ్ళీ గిన్నె కడిగేసుకోండి, ఈ రియాక్టర్ ని వాష్ చేసేసుకోండి, మళ్ళీ పుట్ A. అర్థమైందా? Yes, sir. సో ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ రెసిడెన్స్, కెన్ ఐ సే డెఫినెట్లీ రెసిడెన్స్ టైమ్ ఆఫ్ ఈచ్ ఏ మాలిక్యూల్ ఇస్ 10 మినిట్స్. Yes. ఎస్, నేనే గిన్నెలో వేసాను, కలిపాను, 10 మినిట్స్ ఆగాను, 10 మినిట్స్ ఆగిన తర్వాత ప్రోడక్ట్ అయ్యింది, ప్రోడక్ట్ అయ్యాక బయటకు తీసాను. సో కెన్ ఐ సే a batch reactor is similar to plug flow reactor. Will you accept with my theory? For a constant pressure. At a constant pressure. Will you accept with me?
కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? ఇక్కడ చెప్పాను కదా, బేసికల్గా పిఎఫ్ఆర్లో కానీ బ్యాచ్ రియాక్టర్లో కానీ the residence time of each and every molecule is exactly same, but in a CSTR it's not the case. అది ఇంకా దేవుడి చేతిలో ఉంటుంది, ఎప్పుడు ఏ మాలిక్యూల్ బయటపడాలి, ఎప్పుడు ఏ మాలిక్యూల్ లోపలే తిరుగుతుండాలి అన్నది ఇట్స్ గేమ్ ఆఫ్ లక్ అనమాట. సో in a batch reactor also, I can control the time that each molecule is spending inside a reactor. I can give it exactly 10 minutes for it to get converted into B. So at a constant pressure, I say PFR and batch reactor are one and the same. Will you accept with me or not? If you will not accept with me, I'll prove it mathematically. Okay? మీకు కాన్సెప్ట్ అర్థమైందా? బేసికల్గా నేను ఏం చెప్తున్నాను, రెసిడెన్స్ టైమ్ ఈక్వాలిటీ అన్నది. అర్థమైంది. ఓకే, సో దిస్ ఈజ్ మై స్టేట్మెంట్ అండ్ లెట్ మీ ప్రూవ్ ఇట్ మ్యాథమెటికల్లీ నౌ. సో ఏముంది, బ్యాచ్ రియాక్టర్ అంటే మంచి, దీంట్లో కూడా స్టిరర్ పెడతాం, ఇన్లెట్ వస్తుంది, అవుట్లెట్ ఉందా? బ్యాచ్ రియాక్టర్కి అవుట్లెట్ ఉంటుందా? ఉండదు. మంచి, ఇట్స్ నాట్ ఎ కంటిన్యూస్ ఫ్లో రియాక్టర్. బేసికల్లీ ఇట్స్ నాట్ ఎ కంటిన్యూస్ రియాక్టర్. 10 minutes చక్కగా ఆగుతాం మనం, ఇంకా వేరే పనులు ఏం పెట్టుకోమన్నమాట. ఇది 10 minutes దీనికి అయిపోయాక దీంట్లోంచి ప్రోడక్ట్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ దాంట్లో కొత్త రియాక్టెంట్ వేస్తాం. ఇట్స్ నాట్ దట్ కంటిన్యూస్లీ రియాక్టెంట్ ఈస్ ఎంటరింగ్ అండ్ ప్రోడక్ట్ ఈస్ లీవింగ్. ఓకే, ఇట్స్ అ బ్యాచ్ రియాక్టర్. సో ఇక్కడ అవుట్లెట్ అన్నది ఏం లేదు, ఓన్లీ ఇన్లెట్. సో ఇఫ్ యూ మళ్ళీ మన బేసిక్ ఆ ఈక్వేషన్ రాసుకోండి. ఏంటి, ఇన్లెట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్లెట్ ప్లస్ రియాక్షన్ ప్లస్ అక్యూములేషన్. సో ఇక్కడ అక్యూములేషన్ ఉందా? ఎస్. ఇక్కడ ఎంత ఎంటర్ అవుతే అంత లీవ్ అవ్వనప్పుడు ఏమవుతున్నట్టు, ఈ గిన్నెలో అక్యూములేట్ అవుద్ది కదా ఈ రియాక్టర్లో. సో దెర్ ఈస్ అక్యూములేషన్ బట్ దెర్ ఈస్ నో అవుట్లెట్. అవుట్లెట్ ఏం లేదు, అక్యూములేషన్ ఉంటుంది, రియాక్షన్ ఆబ్వియస్గా ఉంటుంది. సో ఏ ఇన్ కూడా ఒకసారి, ఇప్పుడు ఏ ఇన్ అంటే మనము ఇందాక పిఎఫ్ఆర్లలో సిఎస్టిఆర్లలో చేసింది ఏంటి, వి మెంట్ ఫ్లో రేట్ కదా, మోల్స్ పర్ మినిట్. గుర్తుందా? ఎఫ్ఏ నాట్ అని రాసాం చూడండి. సో ఇక్కడ ఇన్లెట్ ఏమన్నా కంటిన్యూస్ ఇన్లెటా? నేను వేసి కూర్చుంటానా హాయిగా? వేసి కూర్చుంటాం. సో ఇక్కడ ఇన్లెట్ ఫ్లో రేట్ అంటే ఏం చెప్తావు? ఇట్స్ ఆల్సో జీరో. దిస్ ఈజ్ ఆల్సో జీరో. సో రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు అక్యూములేషన్ బేసికల్గా. సో ఏమొస్తుంది మనకి, 0 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ రియాక్షన్ అంటే ఏం చెప్పాం, రేట్ ఇంటూ వాల్యూమ్ ప్లస్ అక్యూములేషన్ అంటే హౌ మెనీ మోల్స్ ఆర్ అక్యూములేటింగ్ ఫర్ ఎ గివెన్ పర్ టైం. ఓకే, దీన్ని అటు ఇటు పంపించేసుకోండి. యూ కెన్ రైట్ DNA by dt as number of moles, whether liquid or solid gas phase reaction, you can write it as Na0 into 1 minus Xa by dt plus minus Ra into V is equal to 0. So minus dxa by dt plus minus plus reaction is equal to 0. దీన్ని పంపించేస్తున్నాం. Minus Ra into volume is equal to dxa by dt. Okay now. సో మనకి ఇక్కడ రేట్ టర్మ్లో ఎక్సే ఉంటుంది, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఏ ఆర్డర్ తెలియదు కాబట్టి మనం జనరల్గా దాన్ని రేట్ అని ఉంచుతున్నాం. సో యూ షుడ్ నాట్ జస్ట్ డైరెక్ట్లీ డో, అంటే వాట్ ఐ మెంట్ టు సే ఇస్ ఆర్ఏ కాన్స్టెంట్ అనుకొని ఆర్ఏవి డిటి ఈజ్ ఈక్వల్ టు డిఎక్సే అని చెప్పేసి ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేసి డైరెక్ట్గా ఆర్ఏవిటి ఈజ్ ఈక్వల్ టు ఎక్సే అని రాయొద్దు. దిస్ ఈజ్ అబ్సల్యూట్ నాన్ సెన్స్. గాట్ ద పాయింట్? ఆర్ఏ అంటే ఏంటి, రేట్ అంటే 0.1 సిఏ కదా, అలా ఏదైనా ఉంటుంది కదా ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఇయర్. సిఏ అంటే మళ్ళీ CA0 into 1 minus XA. ఇట్ ఈస్ బేసికలీ ఎన్ XA డిపెండెంట్ టర్మ్. సో సో మైనస్ RA ఇంటూ V ఇంటూ DT ఈజ్ ఈక్వల్ టు DXA. ఈ RAని పంపించండి, బికాజ్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్, మనం అన్ని రిలేటెడ్ టర్మ్స్ ఒక దగ్గర తీసుకెళ్తాం. సో VDT ఈజ్ ఈక్వల్ టు DXA by minus RA. అర్థమవుతుంది కదా?
మనం ఒక NA0 ఎక్కడో మిస్ చేసినట్టున్నాం. ఒక డి ఆఫ్ NA0 ఉందక్క. ఇక్కడ NA0 ఇంటూ dxa/dt ఇది యాక్చువల్గా. సారీ, ఒకసారి ఇక్కడ మళ్ళీ రాస్తున్నా. NA0 ఇంటూ dxa/dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ RA ఇంటూ V. ఓకేనా? సో ఇంటిగ్రల్ 0 to t, ఈ RA ఇంటూ V తీసుకొచ్చేస్తున్నా, DTని అటు తీసుకెళ్తున్నా. దెన్ ఐ విల్ గెట్ 0 to t, ఒక సెకండ్, ఇంటిగ్రల్ 0 to t dt by NA0 is equal to integral 0 to xa dxa by minus RA into V. ఓకే, V ఒకవేళ లిక్విడ్ ఫేస్ రియాక్షన్ అనుకోండి, V విల్ బి V0 కదా. అవునక్క. లిక్విడ్ ఫేస్ రియాక్షన్ అయితే V విల్ బి V0. ఇఫ్ గ్యాస్ ఫేస్ రియాక్షన్ దెన్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ యాజ్ V0 into 1 plus EXA. ఓకే, ఫస్ట్ నేను లిక్విడ్ ఫేస్ కి చేస్తున్నా. లిక్విడ్ ఫేస్ రియాక్షన్ అయితే ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, dt by NA0 is nothing but t by NA0 అవుతుంది. ఫర్ ద లిమిట్స్ 0 to NA0, 0 to t. t by NA0 is equal to V equal to V0 అనుకుంటున్నాను. సో వాట్ విల్ హ్యాపన్, ఐ కెన్ టేక్ ఇట్ అవుట్ యాజ్ కాన్స్టెంట్ అండ్ ఐల్ గెట్ 0 to xa dxa by minus RA. ఈ V0ని ఇటు తీసుకొచ్చేయండి. t V0 by NA0 is equal to integral 0 to xa dxa by minus RA. NA0 by V0 ఏమవుతుంది, CA0. సో tau by CA0 is equal to integral 0 to xa dxa by minus RA. This is the performance equation I got for a batch reactor. Can you relate it with any other performance equation? PFR performance equation ఏముంటుంది? సేమ్ ఇదే అక్క. సేమ్ ఎగ్జాక్ట్ గా వచ్చింది. tau by CA0 equals to dxa by minus RA. అంతే, ఇంటిగ్రల్ 0 to xa. ఇంటిగ్రల్ 0 to xa dxa by minus RA. సో నేను థియరిటికల్ గా కూడా మీకు ప్రూవ్ చేశాను దట్ రెసిడెన్స్ టైమ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ మాలిక్యూల్ ఇన్ బోత్ PFR అండ్ బ్యాచ్ రియాక్టర్ సేమ్ ఉంటున్నాయి కాబట్టి I can definitely say for a constant pressure, at a constant pressure, both PFR and batch reactor are similar. I have even proved it mathematically. Got the point? Yes, sir. ఒకవేళ కాన్స్టెంట్ ప్రెషర్ అని ఎందుకు స్పెసిఫై చేస్తున్నావు? కాన్స్టెంట్ ప్రెషర్ అని ఎందుకు స్పెసిఫై చేస్తున్నా అంటే, సి ప్రెషర్ కాన్స్టెంట్ లేదనుకోండి, మనకి ఏమవుతుంది, ప్రెషర్ మనకి లిక్విడ్ ఫేస్ రియాక్షన్ కి నువ్వు ఏం కూడా స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. ఉన్న కన్ఫ్యూజన్ అంతా ఈ గ్యాస్ ఫేస్ రియాక్షన్స్ కోసమే మనం ఇలాంటివి స్పెసిఫై చేస్తాం అనమాట, కాన్స్టెంట్ ప్రెషర్ అని చెప్పేసి. సో దీని గురించి నేను కొంచెం డీటెయిల్గా రేపు కొంచెం తెలుసుకొని చెప్తాను. కానీ నాకు ఉన్న బేసిక్ ఐడియా అయితే, ఇప్పుడు ఒక కంటిన్యూస్ రియాక్టర్ ఉందనుకోండి, కలిసి ఆలోచిద్దాం. ఒక కంటిన్యూస్ రియాక్టర్ ఉంది, ప్రెషర్ ఒకవేళ ఒక PFR ఉంది, ఒక బ్యాచ్ రియాక్టర్ ఉంది. ఇది వద్దులేదు, CSTR అనుకుంటారు మళ్ళీ. ఇది ఒక బ్యాచ్ రియాక్టర్ ఉంది అనుకుందాం. ప్రెషర్ కాన్స్టెంట్ ఒకవేళ లేదనుకోండి, ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ ద రియాక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. మనం యాక్చువల్ గా వాల్యూమ్ కాన్స్టెంట్ లేకపోతే నెంబర్ ఆఫ్ మోల్స్ డిఫరెన్షియేట్ అవుతుంది అక్క. ఇది చాలా మంచి డౌట్. నేను ఒకసారి మంచిగా నేర్చుకొని చెప్తాను. నాకు ఏదో బేసిక్ ఐడియా ఉంది కానీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ వర్డ్స్. ఓకే, ప్రెషర్ నేను ఏమనుకుంటాను, ప్రెషర్ కాన్స్టెంట్ లేకపోతే నెంబర్ ఆఫ్ మోల్స్ డిఫరెన్షియేట్ అవుతుంది అక్క. ఎందుకంటే ఐడియల్ గ్యాస్ రియాక్షన్ తోటి PV ఈక్వల్స్ NR కదా అక్క. P is directly proportional to N. ఇంకోటి మన నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది CI0 మీద డిపెండ్ అవుతుంది అక్క. CI0 అనేది నెంబర్ ఆఫ్ మోల్స్ డిపెండ్ అవుతుంది. సో ప్రెషర్ చేంజ్ అవుతున్నప్పుడు మనకు కాన్సన్ట్రేషన్ వేరే అవుతాయి అనుకుంటా యాజ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ గెటింగ్ కన్వర్టెడ్. సో ఇక్కడ నేనేమనుకుంటున్నా అంటే, బేసికల్గా ఇప్పుడు ఒక PFR లో మనం గ్యాస్ ఫేస్ రియాక్షన్ చేస్తున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు PFR కాన్స్టెంట్ ప్రెషర్ PFR అనుకుంటా.
సరే ఇది నేను మంచిగా నేర్చుకొని చెప్తాను మీకు. ఓకే, కానీ కండిషన్ అయితే అది ఎట్ ఎ కాన్స్టెంట్ ప్రెషర్ పిఎఫ్ఆర్ అండ్ బ్యాచ్ రియాక్టర్ విల్ యాక్ట్ యాజ్ సేమ్. ఓకే, ఇంకా ఇలాంటివి ఉంటాయి. నెక్స్ట్ ఇది టైం ఎంత అయింది? 6:50. బోర్ వస్తున్నాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ చేయించానా? ఇంకొక కాన్సెప్ట్ చెప్పొచ్చా? కాన్సెప్ట్ చెప్పి ప్రాబ్లం చెప్పి అక్క. ఓకే, ఇప్పుడు లేకపోతే దీని మీద కూడా ప్రాబ్లం ఎట్ గ్యాసియస్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఏది ఏది ఎకనామికల్ ఎక్కువ వయబుల్ అక్క, పిఎఫ్ఆర్ లేకపోతే బ్యాచ్ రియాక్టర్? వాల్యూమ్ నాకు తెలుసు. అంటే పిఎఫ్ఆర్ అన్నది మనం చేసే ప్రోడక్ట్ బట్టి ఈ రెండింటి మధ్య డెసిషన్ ఎప్పుడు కూడా ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఎకనామిక్స్. పిఎఫ్ఆర్ కి బ్యాచ్ రియాక్టర్ కి కన్వర్షన్ లో తేడా లేనప్పుడు మనకి ప్రాసెస్ లో అనమాట. ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేసేది ఏదైనా పల్ప్ లాంటిది అనుకోండి, విచ్ ఐ సెడ్ రోజుకు ఒక 350 tons లాంటిది ప్రొడ్యూస్ చేయాలనుకోండి, మీరు బ్యాచ్ రియాక్టర్ లో చేయాలంటే ఇంకా సరిపోతుంది. మీరు ప్రతిదీ చేసి మళ్ళీ తీసి కడిగి మళ్ళీ చేసి అలా కాకుండా కంటిన్యూస్ లో ప్రిఫర్ చేస్తాం అనమాట. అదే ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్స్ అనుకోండి, యూ ఓన్లీ రిక్వైర్ ఇట్ ఇన్ మేబీ కేజెస్ పర్ డే. ఒక 2 kgs చేసి దాంతో 1 gram టాబ్లెట్స్ తయారు చేస్తారు అంతే. సో ఫర్ అండ్ ప్యూరిటీ వైజ్ కూడా కంట్రోల్లో ఉంటుంది కదా. ఇప్పుడు ఒక బ్యాచ్ రియాక్టర్ ని కంట్రోల్లో పెట్టడం ఈజీయా, ఒక పెద్ద కంటిన్యూస్ ప్లాంట్ ని కంట్రోల్లో పెట్టుకోవడం ఈజీయా? ఇప్పుడు ఒక పేపర్ లాంటివి ఒక 90% ప్యూరిటీ ఆర్ 90% బ్రైట్నెస్ 70% బ్రైట్నెస్ ఉన్నా రాసుకుంటారు ఆ పేపర్ మీద. కానీ మెడిసిన్ అన్నది పక్కా 99.9% ప్యూరిటీ ఉంటేనే వేసుకోగలుగుతాం, లేకపోతే వేసుకోము. సో it depends upon the quantity that is to be produced per day and the purity of the control on purity that we want to have. The decision between a PFR and batch reactor has to be made. Okay no? రైట్. ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంటుంది కానీ ఇది ఇప్పుడే వద్దులేండి. సరే, ఇప్పుడు ఒక ఏ రియాక్టర్ చూస్ చేసుకోవాలి అన్న దానికి గ్రాఫికల్గా ఎలా డిసైడ్ చేయొచ్చు అంటే మనం ఇప్పటిదాకా ఎలా చేస్తున్నాం? నెగటివ్ ఆర్డర్ అయితే సిఎస్టిఆర్ తీసుకుందాం, పాజిటివ్ ఆర్డర్ అయితే పిఎఫ్ఆర్ తీసుకుందాం అన్నట్టుగా డిసైడ్ చేస్తున్నాం కదా. సో నౌ లెట్ us డిస్కస్ గ్రాఫికల్లీ హౌ టు అనలైజ్ గ్రాఫికల్ అనాలిసిస్. హలో అక్క, హలో హలో అక్క. Okay. Am I audible? మధ్యలో స్టక్ అయిపోయారు అక్క. అదే కరెంట్ పోయింది, హాట్స్పాట్ కనెక్ట్ చేసా. ఫోన్ లో కూడా 15% ఛార్జింగ్. చూద్దాంలే, ఎంతసేపు వస్తే అంతసేపు తీసుకుందాం. సరే, ఇప్పుడు గ్రాఫికల్ గా ఒక ఏ రియాక్టర్ అని ఎలా డిసైడ్ చేయాలి అంటే బేసికల్ గా మన ఈక్వేషన్స్ అన్ని ఎలా ఉన్నాయో చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వినిపిస్తున్నాను కదా, నా వాయిస్ వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది. సో చూడండి, ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు ఒక సిఎస్టిఆర్ తీసుకోండి. వాల్యూమ్ ఆఫ్ సిఎస్టిఆర్ డివైడెడ్ బై వి బై సమ్ ఎఫ్ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఏ బై మైనస్ ఆర్ఏ. అవునా? సో ఈ ఎఫ్ఏ నాట్ కాన్స్టెంటే కాబట్టి దీన్ని పక్కన పెడితే వాల్యూమ్ ఆఫ్ సిఎస్టిఆర్ అన్నది దేని మీద డిపెండ్ అవుతుంది? వాల్యూమ్ ఆఫ్ సిఎస్టిఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్ఏ అండ్ -1 బై ఆర్ఏ. అవునా? ఓకే, సో ఇక్కడ బేసికల్ గా ఎక్స్ఏ బై -ఆర్ఏ అంటే డస్ ఇట్ మీన్ లైక్ ఇట్ ఈస్ ఎక్స్ఏ ఇంటూ -1 బై ఆర్ఏ? ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ. అదే పిఎఫ్ఆర్ అయితే ఏమవుద్ది? వాల్యూమ్ ఆఫ్ పిఎఫ్ఆర్ బై ఎఫ్ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఎక్స్ఏ డిఎక్స్ఏ బై -ఆర్ఏ. అవునా? సో ఫర్ ఎ గివెన్ రియాక్షన్ మనం ఏం చేయొచ్చు అంటే, ఇఫ్ వీ హ్యావ్ అ ప్లాట్ ఆఫ్ -1 బై ఆర్ఏ వర్సెస్ ఎక్స్ఏ,
ఈ ప్లాట్ ఈజీనే కదా, మీకు గుర్తుందా? మనం ఫస్ట్ క్లాస్లో అన్ని ఆర్డర్స్ రేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సే రాసుకున్నాం, గుర్తుందా? ఫస్ట్ ఆర్డర్ కి, సెకండ్ ఆర్డర్ కి, థర్డ్ ఆర్డర్ కి అక్క ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సే రాసాం కదా. ఇప్పుడు లాన్ CA0/CA1 లా కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సే కూడా రాసుకున్నాం కదా. సో ఆ బేస్డ్ మీద మీ దగ్గర ఉన్న రేట్ ఈక్వేషన్ ని ఫస్ట్ ప్లాట్ -1/RA వర్సెస్ ఎక్సే. ఓకే, అది చేసిన తర్వాత మీరు ఇప్పుడు నాకు చెప్పండి, లైక్ ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ CSTR ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ PFR ఏమవుతుంది? ఇప్పుడు మన దగ్గర ఒక గ్రాఫ్ ఉంది, -1/RA వర్సెస్ ఎక్సే, ఏదో ఇలా గ్రాఫ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ డిజైరింగ్ ఏ కన్వర్షన్ ఆఫ్ 60% అనుకోండి. నాకు 60% కన్వర్షన్ కావాలి బై యూజింగ్ ఎనీ రియాక్టర్, వాట్ ఎవర్ ద రియాక్టర్ మే బి. ఐఎమ్ డిజైరింగ్ అ కన్వర్షన్ ఆఫ్ 60%. సో హౌ టు చూస్ విచ్ రియాక్టర్ విల్ బి బెటర్? మనకు బేసికల్ గా కావాల్సింది ఏంటి? వాల్యూమ్ షుడ్ బి మినిమం. ఓకే, సో ఇక్కడ -1/RA, ఇక్కడ ఎక్సే ఉంది. మనకు CSTR వాల్యూమ్ ఏంటి చెప్పండి? ఎక్సే ఇంటూ -1/RA. అంటే ఇది ఎలా ఉంది చెప్పండి? ఇట్ ఈస్ బేసికలీ లైక్ ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్. ఇప్పుడు లెంత్ A, బ్రెత్ B అనుకోండి. వాట్ ఈస్ ద ఏరియా అంటే ఏం చెప్తారు? A ఇంటూ B, అవునా? ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు 60% కావాలి అన్నారు కదా, నాకు 60% కావాలి అని ఉంది. సో నేను ఇప్పుడు ఇక్కడ రెక్టాంగిల్ గీసాను అనుకోండి. ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60%, మై -1/RA ఇస్ సంథింగ్ దిస్, ఏదో ఒకటి, దీని నెంబర్ ఎంత అనుకుందాం, ఏదో ఒకటి, సమ్ 0.5. సో నవ్ ఇఫ్ ఐ క్యాలిక్యులేట్ దిస్ ఏరియా ఆఫ్ దిస్ రెక్టాంగిల్, what it will be? Will it be XA into -1/RA? అవునక్క. Is it proportional to my volume of CSTR? Yes అక్క. So basically this area is the volume of CSTR required for achieving a conversion of 60% in a CSTR. Accepted? ఇక్కడ వరకు ఓకేనా? ఓకే అక్క. ఇప్పుడు నాకు వాల్యూమ్ ఆఫ్ PFR అంటే ఏంటి? ఇంటిగ్రల్ 0 to XA dXA/-RA. ఇంటిగ్రల్ ఆఫ్ DXA మనకి మీకు గుర్తుందో లేదో, అంటే ఇంటర్లో చెప్తారు, ఒక దాన్ని ఇంటిగ్రల్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఏరియా అండర్ దట్ గ్రాఫ్ అని చెప్పేసి. టోటల్ ఏరియాని కవర్ చేసినట్టు అని చెప్తారు అక్క. సో ఇంటిగ్రేషన్ అంటే బేసికల్ గా అది మనం ఒక రెగ్యులర్ది ఉందనుకోండి, మనం డైరెక్ట్ గా సమ్ A ఇంటూ B అని చెప్పేస్తాం. సమ్ ఇర్రెగ్యులర్ ఏదో ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, ఒక చిన్న పార్ట్ ని కన్సిడర్ చేసి దాన్ని ఓవరాల్ లిమిట్స్ లోకి ఇంటిగ్రేట్ చేసుకుంటాం. సో బేసికల్ గా ఇంటిగ్రేషన్ అండర్ ద ఏరియా ఆఫ్ ద గ్రాఫ్ విల్ గివ్ యూ ఇంటిగ్రల్ ఆఫ్ dXA/-RA. యాక్సెప్టెడ్? ఈ పాయింట్ వరకు ఓకేనా? సో ఇప్పుడు మరి ఇక్కడ ఏరియా ఆఫ్ PFR ఏమవుద్ది మనకి? ఇక్కడ ఏరియా ఆఫ్ PFR ఈస్ ప్రపోర్షనల్ టు వాట్? ఏరియా ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ PFR ఈస్ ప్రపోర్షనల్ టు ఇంటిగ్రల్ 0 to XA dXA/-RA. ఓకే, సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ PFR ఏంటి అంటే ఏం చెప్తారు? కెన్ ఐ సే it is the area under this graph up to x is equal to 60%? Yes అక్క. ఓకే, సో బేసికల్గా నేను చెప్పేది ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ CSTR ఈస్ ప్రపోర్షనల్ టు ఏరియా అండర్ ద రెక్టాంగిల్ formed at the given conversion. Area of rectangle, under kanna area of rectangle or square or whatever. Volume of PFR is proportional to, అక్కడ FA0 ఉంది కాబట్టి నేను ప్రపోర్షనల్ రాస్తున్నా, లేదంటే మీరు ఈక్వల్ టు కూడా రాసుకోవచ్చు. PFR ఏంటి? దిస్ ఈస్ ఏరియా అండర్ ద గ్రాఫ్ ఆఫ్ -1/RA వర్సెస్ XA. ఓకే, ఏరియా అండర్ గ్రాఫ్. సో ఏ ఏరియా తక్కువ ఉంది? PFRది తక్కువ ఉంది క్లియర్ గా. సో ఫర్ దిస్ పర్టికులర్ రియాక్షన్ యూ విల్ హ్యావ్ టు చూజ్ ఏ PFR. అలా డిసైడ్ చేస్తాం అనమాట బేసికల్ గా.
చూడండి ఇలాంటి గ్రాఫ్ మనకి ఎప్పుడు వస్తుంది ఇలా ఇట్ ఈస్ అన్ ఇంక్రీజింగ్ గ్రాఫ్ ఫర్ మామూలుగా ఆర్ఏ వర్సెస్ ఎక్స్ఏ గీసారు అనుకోండి -1/, కాకుండా యాజ్ కన్వర్షన్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ వాట్ డస్ దట్ మీన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఇస్ డిక్రీజింగ్ అని కదా. అవునక్క. ఇప్పుడు ఏ గివ్స్ రైస్ టు బి కి కన్వర్షన్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఏ ఇస్ గెటింగ్ కన్వర్టెడ్ టు బి అంటే సిఏ ఇస్ డిక్రీజింగ్ కదా. సిఏ డిక్రీజ్ అవుతే రేట్ ఏమవుద్ది, డిక్రీజ్ అవుతుంది. సో ఆర్ఏ వర్సెస్ ఎక్స్ఏ అన్నది ఇట్ ఈస్ ఎ డిక్రీజింగ్ గ్రాఫ్. 1/RA వర్సెస్ ఎక్స్ఏ విల్ బి ఆబ్వియస్లీ ఆర్ఏ డిక్రీజ్ అవుతుందంటే 1/RA ఇంక్రీజ్ అవుతుంది కదా. సో whenever 1/RA versus XA graph is an increasing graph, it is nothing but it implies that it is a positive order reaction. Accepted? ఒక పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ కే కదా కాన్సంట్రేషన్ తగ్గినప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్ డిక్రీజ్ అవుద్ది. సో రేట్ ఆఫ్ రియాక్షన్ డిక్రీజ్ అవుతే 1/, రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ అవుద్ది కదా. సో ఇట్ ఈస్ అ పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్. మనకు తెలిసిన కాన్సెప్ట్ ఏంటి, ఫర్ ఎ పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ పిఎఫ్ఆర్ ఇస్ ద బెస్ట్. ఈవెన్ గ్రాఫికల్లీ ద సేమ్ థింగ్ ఈస్ ప్రూవ్డ్. ఓకే, గ్రాఫికల్ గా కూడా చూడండి సిఎస్టిఆర్ కి అయితే ఇంత వాల్యూమ్ అవసరం పడుతుంది, అదే పిఎఫ్ఆర్ కి అయితే ఓన్లీ దిస్ మచ్ ఆఫ్ థింగ్. అదే ఒక నెగటివ్ ఆర్డర్ రియాక్షన్ అనుకోండి, హౌ విల్ బి ద గ్రాఫ్ ఆఫ్ 1/RA వర్సెస్ ఎక్స్ఏ? డిక్రీజ్ అవుతుంది. ఇట్ విల్ బి అ డిక్రీజింగ్ గ్రాఫ్. అర్థమవుతుంది కదా అందరికి? అర్థమవుతుంది. సిఎస్టిఆర్ బెస్ట్. ఇప్పుడు చూడండి గ్రాఫికల్ గా ప్రూవ్ చేద్దాం మనం. ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా, ఇక్కడ ఇంకో కలర్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా నాకు సమ్ 60% కన్వర్షన్ కావాలి అనుకోండి. ఇక్కడ ఏం చేస్తాను, ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఆర్ఏ ఎంత అని గీసుకొని ఈ రెక్టాంగిల్ ఏరియా కనుక్కుంటాను. దిస్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ సిఎస్టిఆర్ పిఎఫ్ఆర్? సిఎస్టిఆర్ అక్క, ఏరియా అండర్ రెక్టాంగిల్ సిఎస్టిఆర్. అదే పిఎఫ్ఆర్ అనుకోండి, అప్ టు 60% ఏరియా అండర్ ద గ్రాఫ్, అంటే 0 నుంచి స్టార్ట్ చేసి 60 దాకా ఏరియా అండర్ ద గ్రాఫ్. ఏది తక్కువ ఉంది? సిఎస్టిఆర్ ఏమో ఓన్లీ ఇంతే ఉంది. ఇప్పుడు మన పిఎఫ్ఆర్ కి ఈ రెక్టాంగిల్ ఏరియా కాకుండా ఇదంతా ఎక్స్ట్రా ఉంది, ఈ పైన పార్ట్ అంతా. సో ఆబ్వియస్లీ సిఎస్టిఆర్ ఇస్ ద బెస్ట్. సో ఈ గ్రాఫ్ ని చూస్తేనే మీకు అర్థమవుతుంది 1/RA వర్సెస్ ఎక్స్ఏ ఈజ్ అ డిక్రీజింగ్ గ్రాఫ్, దెన్ ఇట్ మీన్స్ ఇట్ ఈస్ అ నెగటివ్ ఆర్డర్ రియాక్షన్. యాక్సెప్టెడ్? ఫర్ ఎ నెగటివ్ ఆర్డర్ రియాక్షన్ ఆర్ఏ ఇంక్రీజెస్ విత్ ఎక్స్ఏ, అంటే ఎక్స్ఏ ఇంక్రీజ్ అవుతుంది అంటే సిఏ డిక్రీజ్ అవుతుంది అని. సిఏ డిక్రీజ్ అవుతున్న కొద్దీ రేట్ ఇంక్రీజ్ అవుతే అది ఏ రియాక్షన్ అవుతుంది, నెగటివ్ ఆర్డర్ రియాక్షన్. ఫర్ ఎ నెగటివ్ ఆర్డర్ రియాక్షన్ as XA increases, RA is increasing, so 1/RA will decrease. So this will be the graph for a negative order reaction 1/RA versus XA. And when I found out which volume is minimum, then I'm getting the CSTR to be the minimum volume. Is this proved with our theoretical concept also? Yes, sir. Yes or no? Yes. సో బేసికల్ గా ఇది కాన్సెప్ట్. ఇక్కడ గ్రాఫికల్ గా మీరు డిసైడ్ చేయాలి అంటే సిఎస్టిఆర్ కేమో రెక్టాంగిల్ వేసుకోండి, పిఎఫ్ఆర్ కేమో ఏరియా అండర్ ద గ్రాఫ్ చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తే చేస్తే మీకు అర్థమైనట్టు. ఫర్ ఎ రియాక్షన్ A gives rise to B, RA వర్సెస్ XA గ్రాఫ్ నేను ఇస్తున్నాను. RA వర్సెస్ XA గ్రాఫ్ ఇలా ఉంది. ఓకే, దిస్ ఇస్ 0.4, this peak is 0.7 and this final one is 0.9. okay, you tell me what should be the choice of the reactor or reactors, whatever. మీరు ఆలోచించి నాకు చెప్పండి. ఇదే RA -RA వర్సెస్ XA గ్రాఫ్ నేను ఇచ్చాను. యూ టెల్ మీ విచ్ ఏ రియాక్టర్ ఆర్ సిరీస్ ఆఫ్ రియాక్టర్స్. ఇప్పుడు ఈ పర్టికులర్ రియాక్షన్ కి వాట్ విల్ బి యువర్ డెసిషన్ ఆఫ్ రియాక్టర్స్ యాజ్ అన్ ఇంజనీర్? Am I audible? Are you all there? PFR, CSTR, PFR. PFR, CSTR, PFR. ఎలా చెప్పావు? ఇక్కడ ఫస్ట్ ఆర్ఏ గ్రాఫ్స్
నెగిటివ్ స్లోప్ ఉంది కదా అక్క, సో -1/RA విల్ బి వేస్తే మన గ్రాఫ్ అనేది పాజిటివ్ స్లోప్ లో వస్తుంది. దట్ మీన్స్ పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ ఉంది. ఒక్క సెకండ్. సో దీన్ని -1/RA వర్సెస్ ఎక్స్ ఎలా కన్వర్ట్ చేశాను అంటావు. అప్పుడు ఫస్ట్ డిక్రీజింగ్ ఉన్నది కాస్త ఇంక్రీజింగ్ అయింది. ఓకే. లో పీక్ కాస్త హై పీక్ అయింది. ఓకే. సో వాల్యూమ్ ఆఫ్ ద పిఎఫ్ఆర్ విల్ బి మినిమం. సో పిఎఫ్ఆర్ అనేది కన్సిడర్ చేస్తా ఫస్ట్. ఓకే. నెక్స్ట్ ఇది ఇంక్రీజింగ్ కాబట్టి ఇక్కడ డిక్రీజింగ్ అవుద్ది. మళ్ళీ ఇక్కడ డిక్రీజింగ్ కాబట్టి ఇక్కడ ఇంక్రీజింగ్ అవుద్ది. సో ఫస్ట్ దిస్ ఈజ్ ద కరెక్ట్ స్టెప్. మనం కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అనుకుంటే ముందు ఆర్ఏ వర్సెస్ ఎక్స్ఏని 1/RA వర్సెస్ ఎక్స్ఏకి కన్వర్ట్ చేయండి. చేసిన తర్వాత యూ కెన్ హ్యాపీలీ ఫైండ్ అవుట్. ఇప్పుడు ఫస్ట్ 0.4 వరకు తీసుకుందాం. తీసుకుంటే రెక్టాంగిల్ ఏరియా ఏమో ఇంత ఉంటుంది, ఏరియా అండర్ ద కర్వ్ అయితే ఇంతే ఉంటుంది. సో విచ్ ఈస్ బెటర్? ఆబ్వియస్లీ పిఎఫ్ఆర్. గాట్ ద పాయింట్? సిఎస్టిఆర్ వాల్యూమ్ అయితే ఇదంతా ఉంది, అంటే ఈ దీనికి ఇది ఎక్స్ట్రా, అంటే మనకి ఎప్పుడు మినిమం వాల్యూమ్ కావాలి కాబట్టి మై చాయిస్ విల్ బి పిఎఫ్ఆర్. దెన్ ఇది డిక్రీజింగ్ ఉంది అంటే ఇక్కడ ఏమవుద్ది, అప్ టు హియర్ ఒకటి ఇచ్చారు కదా, ఇది 0.4 అయితే ఇది 0.7. చూడండి ఇక్కడ రెక్టాంగిల్ ఏరియా అయితే ఇంత ఉంటుంది, ఏరియా అండర్ ద కర్వ్ అయితే ఇదంతా ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇక్కడ సిఎస్టిఆర్ ఇస్ బెటర్. యాక్సెప్టెడ్? సో ఇక్కడ సిఎస్టిఆర్. మళ్ళీ ఇక్కడ 0.9 వరకు తీసుకుంటే మళ్ళీ గీయండి ఫర్ 0.9. మీరు సిఎస్టిఆర్ కావాలనుకుంటే ఇదిగోండి రెక్టాంగిల్ అంతా వస్తుంది. ఇక్కడ వరకు మనం ఆల్రెడీ ఇక్కడ వరకు క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి జస్ట్ రిమూవ్ దిస్. టు హియర్. సో ఇది వాల్యూమ్ ఆఫ్ సిఎస్టిఆర్ అవుతుంది, ఇదేమో వాల్యూమ్ ఆఫ్ పిఎఫ్ఆర్ అవుతుంది. సో విచ్ ఈస్ మినిమం? పిఎఫ్ఆర్. సో ఆన్సర్ ఎలా రాస్తారు? ఫ్రమ్ 0 లెస్ దాన్ కన్వర్షన్ 40% కన్వర్షన్ వరకు పిఎఫ్ఆర్ ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ 40 to 70 సిఎస్టిఆర్. ఫ్రమ్ 70 to 90 పిఎఫ్ఆర్. ఓకే. అండ్ ఆర్డర్ కూడా మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అ గ్రేటర్ ఒక రియాక్షన్ పిఎఫ్ఆర్తో బాగా జరుగుతుంది అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ అ పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్. దిస్ ఈజ్ అ నెగటివ్ అండ్ దిస్ ఈజ్ అగైన్ పాజిటివ్. ఇట్స్ నాట్ జస్ట్ బేస్డ్ ఆన్ పిఎఫ్ఆర్ ఆర్ సిఎస్టిఆర్, బేస్డ్ ఆన్ ద గ్రాఫ్. చూడండి రేట్ ఎక్స్ఏతో డిక్రీజ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ అ పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. నెక్స్ట్ రేట్ కన్వర్షన్తో ఇంక్రీజ్ అవుతుంది, సో ఇట్ ఈస్ అ నెగటివ్. Again rate is decreasing with XA, again it is a positive. Okay now? ఒక జనరల్ డౌట్. సో ఇప్పుడు మనం ఇట్లా ఒక గ్రాఫ్ ఇచ్చారు కదా, ఒక రియాక్షన్ లో మనం ఇప్పుడు సేమ్ కాన్స్టిట్యూయెంట్స్ పాస్ అవుతున్నాయి కదా, అట్లా పాజిటివ్ నెగిటివ్ ఆర్డర్ చూస్తే ఆర్డర్ మారుతుందా అని అంటున్నావా? ఫర్ ద సేమ్ ఫీడ్ మెటీరియల్ ఉంది కదా, అట్లా ఆర్డర్ వేరీ అవుతుందా అక్క? కన్వర్షన్. వెరీ గుడ్ డౌట్. ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఇలా ఏ గివ్స్ రైజ్ టు బి అని చేసాం కాబట్టి నీకు అలా డౌట్ వస్తుంది. అదే రియాక్షన్ ఇది అనుకో, ఏ గివ్స్ రైజ్ టు బి, దెన్ ఇట్ గివ్స్ రైజ్ టు సి, దెన్ ఇట్ గివ్స్ రైజ్ టు డి. నేను పంపిస్తున్న ఫీడ్ ఇది, నా ప్రోడక్ట్ ఇది అనుకో. This may be a positive order reaction. From B to C may be a negative order reaction, and from C to D may be again a positive order reaction. మనం బేసికల్ గా ముందే మాట్లాడుకున్నాం, రియాక్షన్స్ ఆర్ నాట్ ఎలిమెంటరీ. నీకు ఇక్కడ ఏ గివ్స్ రైజ్ టు బి అని చెప్పినంత మాత్రాన అది ఎగ్జాక్ట్ గా అలాగే వెళ్తుంది అని ఇక్కడ లేదు. అంటే మనం ఐడియల్ రియాక్టర్స్, ఐడియల్ రియాక్షన్ అని మనం ఈ సెకండ్ చాప్టర్ అంతా ఓన్లీ ఐడియల్ మాట్లాడుకుంటున్నాం, కానీ ఇన్ రియాలిటీ మేబీ దిస్ ఈస్ ఫార్మింగ్ సమ్ AB స్టార్, then AB star is becoming some AB double star, and finally it is getting converted to B. So and the order may change at each point కదా. అది ఎక్స్పెరిమెంటల్ గా మనకు ఆ గ్రాఫ్ అనేది మనం ఎక్స్పెరిమెంటల్ గా గీసిన గ్రాఫ్ కాబట్టి వీ నీడ్ నాట్ డౌట్ ఇట్ అనమాట. అట్లా అదంతే, అదొక ప్రాబ్లం మీకు అర్థం కావడానికి. అండ్ దిస్ ఈస్ ద పాసిబిలిటీ ఆఫ్ దట్ గ్రాఫ్. ఓకే, మనం ఈరోజు ఇక్కడ స్టాప్ చేద్దాం. నా ఛార్జింగ్ 2% ఉంది.
హాట్స్పాట్ కూడా డిస్కనెక్ట్ అయ్యే ముందు ఐ స్టాప్ ద క్లాస్ ఫర్ టుడే. ఓకే. ఓకే. సో ఇవాళ కాన్సెప్ట్స్ అన్నీ ఓకేనా? ఒకసారి ఎవరైనా రివైజ్ చేయండి ఫాస్ట్గా.